హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లాడ్ అందరికి ప్రైజ్ లాడ్. ముందు వచనం పాడాను, పల్లవి పాడాను, ఇప్పుడు వచనం పాడుతున్నా. ఓకేనా? పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునేచ్చితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను, ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. ఫ్రెండ్స్, నా యేసు చేసిన మేళ్ళునని నేనంత దైవజనురాల్ని కాదు, ప్రవక్తరాల్ని కాదు. కానీ యేసన్న గారు దైవజనుడు, పేరు పెట్టి పిలుచుకున్న మంచి దైవజనుడు కాబట్టి నా యేసు చేసిన మేళ్లను మరవకము అని ఆయన గానం చేశాడు. ఫ్రెండ్స్, ఈ సాంగ్ అయితే అలా నేను కూడా పాడగలిగాను. నేనైతే ఇదేమీ కల్పించింది కాదు. యేసన్న గారు రచయిత, సంగీత అన్నీ ఇంకా ఆయన ఈ పాటకి, ఈ పాటే కాదు, యేసన్న గారు రచించిన రచయితలు ఏ పాటకైనా సరే అప్పట్లో తపలిస్ట్ ఉండేది బాగా. అప్పుడు హార్మోని తపలిస్టులు ఉండేవి, ఇప్పుడు బాగా వచ్చినాయి. అప్పుడు ఆ తపలిస్టు మా కాడ సంగీతరావు అని ఉండేవాడు. మా నాన్న పేరు కూడా సంగీతరావే, కానీ సంగీతరావు తపలిస్ట్ అని ఉజిలీపేటలో ఉండేవాడు. చాలా బాగా కొట్టేవాడు. మా ప్రభుదాస్ అన్న, మరిదాస్ అన్న అని బ్రదర్స్ ఉండేవాళ్ళు, మీటింగ్లు పెట్టేవాళ్ళు. అప్పుడు ఆ తపలిస్ట్ ఆయన్ని పిలిచేవాళ్ళు. చాలా బాగా అద్భుతంగా కొట్టేవాడు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు అని ఆత్మతో యేసన్న గారు పాడుతుంటే అవి పాటలు కాదండి, రమ్యములు అవి అద్భుతాలు. ఎంత బాగా పాడేవాడంటే పాటలు, అసలు ఆ పాటలో మేము పరవశించిపోయాము యవనస్తులుగా ఉన్నప్పుడు. చాలా అద్భుతం. ఇప్పుడు రాస్తున్నారు కానీ వార్త అని అబ్రహాం గారు, వెస్లీ గారు వీళ్ళందరూ రాస్తున్నారు. కానీ అప్పుడు రాసిన పాటల కంటే నాకేమంత అనిపించలేదు ఇప్పుడు కూడా పర్వాలేదు, కానీ ఇంకా బాగా సంగీతం ఎక్కువైపోయింది ఇప్పుడు. అప్పుడు సంగీతం తక్కువ ఉండి పాట ఎంత రమ్యంగా ఉండేదంటే అద్భుతంగా ఉండేది పాట. మేము చాలా లైక్ చేసేవాళ్ళమి, చాలా బాగా కూడా పాడుకునేవాళ్ళమి. పొలాల్లో కానీ ఇళ్ళ కాడ వంట పని చేసుకుంటున్నా, ఇంటి పని చేసుకుంటున్నా, చాలా బాగా పాడుకునేవాళ్ళమి. అప్పట్లో పొలం వెళ్ళి పొలంలో కూడా ప్రతి ఒక్క మునుం పొట్టుకున్నామంటే నాటేస్తున్నా, కోత కోస్తున్నా, కలుపు తీస్తున్నా యేసన్న గారి పాటలే పాడుకుంటా ముందుకు మునుం పోయేది. మళ్ళీ మధ్యలో రాజబాబు బ్రదర్ అని ఎంతో వస్తున్నాడమ్మ తాను వచ్చింది.
ఏసయ్యా ఏసయ్యా నిన్నే నిన్నే నీ కొలుతున్నయ్యా అనే పాటలు ఇవన్నీ పాడుకుంటా ఎంత చక్కగా అసలు మేము పొలం పనులు ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే దేవునితో ఆత్మతో ఎంజాయ్, శరీరంతో పొలం పనులు ఎంజాయ్. ఎంత అద్భుతంగా మేము చేసేవాళ్ళం అంటే పొలం పనులు. ఇప్పుడు చేయలేము సిస్టర్ బ్రదర్స్. ఇప్పుడు చాలా హెవీ బాడీ అయిపోయింది. అప్పుడంటే కొంచెం 40 kgs ఉండేవాళ్ళమే. ఇప్పుడు 80 అయిపోయాను కదా, ఇంకా ఏం పొలంలోకి వెళ్ళి బురదలో కాలు బిగుతాను. ఇప్పుడు చేయలేను. కానీ ఆ జ్ఞాపక స్మృతులు అయితే మర్చిపోం కదా. ఎవరమైనా సరే మనల్ని పేద స్థితిలో నుంచి లేవనెత్తిన దేవుడు కాబట్టి మర్చిపోము. ఇప్పుడు కూడా అంతే. పనికి రాని మమ్మల్ని ఎంత మంచి పాత్రగా మమ్మల్ని చేశాడు. నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే మా పరిస్థితులు, మా స్థితి గతులు అన్నీ యేసయ్యకి తెలుసు. కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా అద్భుతంగా చేశాడు. నా దేవుడు గొప్పవాడని నేను గర్వంగా చెప్పుకునేటట్టు. ఫ్రెండ్స్, మీలో కూడా ఎవరన్నా నిర్లక్ష్యంగా ఉంటే ఉండకండి. దేవుని వైపు చూడండి, కనులు పెట్టండి. దేవుడు మా తప్పులు క్షమించువాడు. పాపుల కొరకే వచ్చాను కానీ నేను నీతిమంతుల కొరకు రాలేదంటున్నాడు. నేను నీతిగా ఉండలేదు కదా, దేవుడు నన్ను చూస్తాడు అనుకోవద్దు. దేవుడు పాపుల కొరకే వచ్చా కానీ నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. నీతిమంతుడు ఎప్పుడు నీతిమంతుగానే ఉంటాడు. పాపులు రక్షించబడితేనే కదా. దేవుడు 99 గొర్రెలు నిడిచిపెట్టి ఒక్క గొర్రె కోసమే వెళ్ళాడు. ఇదైతే షూరు. ఆ ఒక్క గొర్రె దొరికిందాకా తృప్తి లేకుండా తిరుగుతూనే ఉన్నాడు ఆ ఒక్క గొర్రె కోసం. ఆ గొర్రెల్లో మనం ఒకళ్ళు ఉన్నామేమో. అదైతే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు అందరూ ఎవరైనా సరే దేవుని వైపు చూడండి, దేవుని బాటలో నడవండి. నేను నడుస్తున్నా కానీ లోకాశల్లో కొంచెం ఎక్కువేం లేను. ఈ కొంచెం కూడా పోవాలని నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. కొంతమంది ఉంటారు దేవుని క్రియలు మర్చిపోయి ఇంకా ఏమేంటియో ఇప్పుడు వస్తున్నాయి కదా స్టేటస్లు, అవన్నీ లోకాశల స్టేటస్లు అవన్నీ పెడతా ఉంటారు. ఒక్కోసారి కొంతమందికి తెలియాలంటే పెట్టాలి, కొంతమందికి జ్ఞానం తక్కువైపోతుంది. దేవుని వైపు జ్ఞానం ఎక్కువ ఉండాల్సింది తక్కువైపోతుంది. కానీ ఎక్కువైతే కూడా సమాజం కూడా అసలుకి మనుషుల్ని ఊరుకోనిట్లే. ఏమన్నా ఇరుగు పొరుగు తగాదులు వచ్చినా ప్రార్థనకి వెళ్తావైతే నువ్వేనట్టు మాట్లాడేది నోర్మై అని అంటారు లటక్కన. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుంటా కదా, అప్పుడప్పుడు బొట్టు పెట్టుకోగానే ఒక ఆమె నన్ను మొఖాన్ని అడిగింది, నువ్వు రక్షణ పొందావు కదా బొట్టు ఎందుకు పెట్టుకుంటావు అంది. దేవుడే అన్న బొట్టు వద్దన్నాడా? ఎందుకు మీకు మీ కంట్లో దూలాన్ని పెట్టుకుని నా కంట్లో నలుసుని ఎతుకుతారు? నా బొట్టు మీకు ఏం అడ్డమైంది ఎందుకు అని అన్నా. సరే అమ్మ తప్పు సరే అమ్మ, చెయ్యొద్దు, పెట్టుకున్నాను కదా చూస్తూ ఉండు, ప్రత్యేకంగా గుచ్చి అడిగేది ఎందుకు మీరు అన్న. అప్పుడు నోరు మూసుకోండి. కొంతమంది ఎలా కూడా ఉన్నారు ఫ్రెండ్స్. కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మనసులో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రభు ఈ బిడ్డని ఇంకా రక్షణలోకి వచ్చినా కానీ ఇట్లా ఉంది, క్షమించు, ఆమె పాపాలు ఏమైనా ఉంటే క్షమించు, ఆమెను మారు మనసు చెందింది కాబట్టి ఆ బిడ్డ దారి తప్పుతుంది, ఆ బిడ్డని రక్షించు ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అట్టుంటారు, కొంతమంది ఇట్టుంటారు. మనం ఉండాలంటే ఉండొచ్చు అని అనుకోవద్దు. దేవుడే మనల్ని మారుస్తాడు. దావీదు మహారాజుని నేను వెళ్ళమన్న కాడికి వెళ్ళు, నేను శపించిన వాళ్ళని నేను శపిస్తా, నిన్ను ఆశీర్వదించిన వాళ్ళని నేను కూడా ఆశీర్వదిస్తానని పంపించాడు. అట్లాగే నన్ను శపించిన వాళ్ళని దేవుడే శపిస్తాడు, నన్ను ఆశీర్వదించిన వాళ్ళని దేవుడే ఆశీర్వదిస్తాడు. కరెక్టా కదా ఫ్రెండ్స్? నా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమందికి ఈ చేత్తో మేలు చేశాను. దేవుడు అక్కడి నుంచి నాకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే నేను మేలు చేశాను. కానీ నా చెయ్యంతా చెడ్డదైపోయింది. అందరికీ మంచే చేసే కానీ చెడు ఎవరికి చేయలే. పెళ్ళిళ్ళు చేసుకోలేని వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేశా. కాపురాలు చెడిపోతుంటే కూడా సమకూర్చి కాపురాలు సరిచేసి భర్తల కాడ కాపురాలు చేసుకుంటుంటే పంపించా. అయినా కానీ మనమంటే అసలు వాళ్ళు ఎవరో కాదు, మా బంధువుల్లోనే ఉండారు. అయినా మనమంటే గిట్టదు. ఇప్పుడు దేవునికి గిడితే చాలు, వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ బచ్చాగాళ్ళు లుచ్చాగాళ్ళు అంతేనా అని మనం అనకూడదు. దేవుడు చూసుకుంటాడు అవన్నీ. దేవుడి క్రియలు ఎప్పుడూ చిన్నవిగా ఉండవు, పెద్దగా ఉంటాయి. అందుకే దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు. ఫ్రెండ్స్, మీరు కూడా ఆశీర్వదింపబడండి దేవుని పనిలో. ఓకేనా?
ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్.